హాయ్ అండి, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ బొజ్జగనపై ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా అయితే ఆ ఏకదంతుడిని ప్రార్థిస్తున్నాను. పండగ పూట మా చిట్టి తల్లిని ఈ విధంగా మహాలక్ష్మిలాగా అయితే రెడీ చేశాను. నేను మా అమ్మాయి బర్త్డే అని చెప్పాను కదండి, కేక్ కట్ చేసిన వీడియో ఒక చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారని చెప్పి. బర్త్డే చాలా సింపుల్గా చేసుకున్నా కానీ మా ఇంటి పక్కన నేబర్స్ పిల్లల్ని పిలుచుకున్నాను. పిల్లలందరూ వచ్చేసరికి మా అమ్మాయి బర్త్డే చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎంతైనా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పండగ పూట మనం ఫస్ట్ చేసుకునేది తీపే కాబట్టి పాయసం అయితే చేశాను ఫస్ట్. ఆ తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఇంకా మన తెలుగుంటి సాంప్రదాయంలో అన్ని రకాలు వండుకొని హ్యాపీగా అందరు కలిసి భోజనం చేస్తారు కదా. ఎంతైనా మన తెలుగు సంప్రదాయానికి మించిన సాంప్రదాయం ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. ఇదంతా ఓకే, కానీ మనం అసలు వినాయకుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంది అంటే తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి అని. వినాయకుడిలాగా మనందరం తల్లిదండ్రులు గౌరవించాము అంటే జీవితంలో ఖచ్చితంగా ముందు స్థానంలో ఉంటాం.